హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనం బ్లౌజ్ కట్ చేద్దామండి. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్గా లైన్ కొట్టేసుకోవాలండి. ఇలాగా ఒక పావించి ఉన్నట్టు లైన్ గీసుకోవాలి. ఇది పొడవు కొలుసుకోవాలండి. మీకు ఆది బ్లౌజ్ని పెట్టి చెప్తున్నాను, కొలతలతో కూడా చెప్తాను, ఆది బ్లౌజ్తో కూడా చెప్తానండి. లేదండి కుట్టు ఇది ఖర్చు తీసానండి. నుంచి నడుము లూజు ఇంకండి, లూజు 1 ఇంచి డాట్ కండి, ఖర్చు 2 ఇంచీలు పెట్టానండి. మెడ అండి, ఇది ఖర్చు అండి. ఇది అంటే ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ 20 ఉందండి. అంటే 19.5, చిన్న 2 పాయింట్లు ఎక్కువ. ఇది 2 భాగాలుగా చెయ్యాలి. 20 అంటే 9.5, 9.5, 18, 10, 10, 20, 10 తీసుకుంటా అంటే 9.5 తీసుకుంటుందండి. మళ్ళీ 9.5కి 9.5 ఇదండి అసలు కుట్టు. ఇక్కడికి వస్తుంది. దీనికి 1 ఇంచి డాట్స్ అండి, 2 ఇంచీలు ఖర్చు అండి. ఇంకా 2 ఇంచీలు ఖర్చు అండి. ఇది పొడవు చూడండి ఎంత ఉంది. పొడవు 16 ఉందండి. 16 అంటే 17 పెడతానండి పొడవు. ఇవ్వండి 17. నేను 17 అంటే నేను 16.5కి కిందనే పావించి మనం ఖర్చు గీసుకున్నాం కదండి, దాని మీద నుంచి మీదకి 16.5 అండి. 16.5కి ఇక్కడ ఒక పావించి తీసేస్తామండి. అయితే పొడవు ఎంత వస్తుంది? 16 వస్తుందండి. ఫిక్స్ అండి. ఇది ఫిక్స్ అండి. అసలు ఇదండి, ఇది ఖర్చు అండి. ఇక్కడ పొడవు ఇక్కడ కూడా ఈ లైన్ కొట్టేసుకుంటాం ఇలాగా. కిందని పైన 2 లైన్లు కొట్టాం కదా. ఇప్పుడు ఇది మెడ 2.5 తీసేస్తామండి. నేను 3.5 పెడుతున్నానండి ఇక్కడ. అంటే ఇటు పొడవు అటు పొడవు పోతే 3 ఉంటుందండి.
ఇటు పావు తీసేస్తామండి 3. దీని నుంచి దీనికి ఇక్కడ 6 అండి. తొమ్మిదిన్నరండి మెడ పొడవు. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదండి, ఇదండి ఇక్కడ 2.5 తీసుకున్నాం ఒక గీత ఎక్స్ట్రాగా. అదే కొలత ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 3 మీద 2 గీతలండి. అలాగైతే మెడ బాగుంటుందండి. అదే దీనికి ఇది క్రాస్గా అండి 9.5 అండి. మామూలుగా మెడ అయితే 9.5 పెడుతున్నాను. మనం కుట్టేటప్పటికి 9.5 వస్తుంది. ఇక్కడ మనం 9.5 తీసామండి. ఇది అలాగే ఇక్కడ కూడా గీస్తాను చూడండి, గీస్తాను. వచ్చింది కదండి. ఇప్పుడు ఈ కిందని మనకు వచ్చి తీసేసి కుట్టిన దగ్గర నుంచి ఈ కుట్టికి చూస్తే 9.5 వస్తుంది చూడండి. ఇదే 9.5 కూడా ఇక్కడ కూడా 9.5 వస్తుందండి. సంక డౌన్ కూడా సంక డౌన్ కూడా 9.5 వస్తుందండి. అంటే దీనికి మనం ఎంత పెట్టుకుంటాం అండి, 1.5 చూసారా, 1.5. అలాగే దానికి ఒక పావించి ఖర్చు అన్నమాట. ఇది ఖర్చు, ఇది కుట్టు. నేను ఇక్కడ పావించి అన్నాను కదండి, ఇదిగో చూడండి, కొలుస్తాను. ఇంకెంత వచ్చిందండి, 10 వచ్చింది. 10.5. ఎక్కడి నుంచి చూసినా 10.5 వచ్చిందండి. ఇది సంక రౌండ్ అండి. జాకెట్ అసలు కట్ చేసామంటే కుట్టామంటే సంక రౌండ్ని పెట్టి బ్లౌజ్ బాగుంటుందండి, బాగా వస్తుంది. ఇదండి ఇది ఇక్కడ కూడా ఉంటుంది ఇది కుట్టు. అది ఖర్చు, ఇది ఖర్చండి. ఇకండి కుట్లో ఇది కుట్టు వస్తుంది. ఈ క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను బ్లౌజు, చూడండి జాగ్రత్తగా చూడండి. వస్తుందండి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి నడుము ఎంత వస్తుంది, 9.5 వస్తుందండి. చూడండి కరెక్ట్గా 9.5 నడుము. అంటే నడుము 10, ఇంచుమించు 10 అనుకొని పోనీ, 9.5 10. 1 నుంచి ఖర్చు అంటే 1 నుంచి డాట్స్కి ఉంచామండి. 1 నుంచి డాట్స్కి ఉంచాను. 1 నుంచి డాట్స్కి 2 ఇంచీలు ఖర్చు అండి. 2 ఇంచులు ఖర్చు అండి. ఇదే 9.5, ఇక్కడ 9.5 వస్తుందండి. ఇదండి ఇది 9.5 అండి.
ఇది కూడా 9:30 వస్తుందండి. ఇదండి ఇది కుట్టేసరికి ఇదండి. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ ఇది లైన్ కొట్టేసుకోవాలండి. ఎందుకంటే 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదండి. ఇది 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం. 1 ఇంచు డాట్ కట్ చేస్తానండి.